सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम। तेजोसि तेजोमयि देहि वीर्यमसि वीर्यं मयि देहि बलमसि बलं मयि देहि ओजोसि ओजो मयि देहि मन्युरसि मन्युं मयि देहि सहोसि सहो मयि देहि। ओम शांति शांति शांतिः। हरिः ओम। అందరికీ నమస్కారం. గత కొన్ని శీర్షికల నుండి ఏకాగ్రత గురించి మరియు ఏ విధంగా విద్యార్థులు వాళ్ళ చదువుల్లో తర్వాత పరీక్షలు రాసేటప్పుడు ఆత్మవిశ్వాసంతో, శ్రద్ధతో, భక్తితో, ధైర్యంతో చక్కగా పర్ఫామ్ చేసి ఎగ్జామ్స్ చక్కగా రాసి ఉత్తీర్ణులు అవ్వాలని కొన్ని సలహాలు మేము పంచుకుంటున్నాం. ఈ సందర్భంలో స్వామి వివేకానందుల వారి ప్రియమైన ఉపనిషత్తు కఠోపనిషత్ అని, నచికేతుడి శ్రద్ధ, దాంట్లో 1% 1% అయినా మనలో అది డెవలప్ అయితే, అది వికసిస్తే కష్టమైన పనులని సులభంగా మనం చేసే సామర్థ్యం మనం డెవలప్ చేసుకోగలం. ఎప్పుడైతే మన ఇంద్రియాలు అంటే మన అలవాట్లు, మన ఆలోచనలు మరియు దాని మీద ఉన్న ప్రేమ, దాని మీద ఉన్న శ్రద్ధ ఒక డైమెన్షన్లో, ఒక లైన్లో అది కానీ వస్తే కొండంత పని చాలా సరళంగా, సులభంగా మనం చేయవచ్చు. when the head and heart are in a straight line, Mount Everest will look small అంటారు. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేది ఎంత కష్టమో అంతే సులభంగా పనులు మనం చేయొచ్చు. ఎందుకంటే మనకు ఏకాగ్రత, శ్రద్ధ కలిసి ఉంది అని. అది నచికేతుడి జీవితంలో మనం తెలుసుకుంటాం. తండ్రి వాజశ్రవస్సు ఏదో మనస్సులో చెప్పేస్తాడు కొడుకుకి, నచికేతుడికి. ఏమంటాడు? మృత్యవే త్వాం దదామి ఇతి అని, మృత్యువుకి నిన్ను అర్పిస్తున్నాను అని. పితృవాక్య పరిపాలనలాగా నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి 3 రోజులు 3 రాత్రులు యమధర్మరాజు కోసరం వెయిట్ చేసి తర్వాత 3 వరాలు పొందినప్పుడు 3వ వరంకి చాలా ప్రాముఖ్యత ఉంది. పునర్జన్మం గురించి, మన సంస్కారాల గురించి, అసలు జన్మ మరి ఉందా లేదా, ఆత్మ అంటే ఏమిటి. చిన్న వయస్సులోనే నచికేతుడికి ఈ ఒక ఆకాంక్ష, ఈ ఒక ఆకలి తెలుసుకోవాలి అని. అది వివేకానంద చెప్తారు. ఆ శ్రద్ధ వల్ల నచికేతుడికి అంత ఉన్నతమైన ఆలోచనలు వచ్చాయి. దానిలో ఒక సందర్భం చెప్పాను నేను. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాన్. ఇది ఒక వ్యక్తిత్వ వికాసానికి ఒక పాఠం మనకి. ఏ విధంగా ఆ సమయంలో ఉపనిషత్తుల ఋషులు వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ కాలం మాట్లాడుతూ ఉంటాం. చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఉంటాం. కొన్ని ఇంగ్లీష్ వాక్యాలు, సూటు కూటు బూటు వేసుకోవడం, ఏదో పదవి పొందడం, ఉద్యోగం పొందడం, లేక దానికి కావలసిన జీతం, కావలసిన కార్లు, మేడలు,
వాళ్ళ హావభావాలు, ఇదే పర్సనాలిటీ అని మనకి ఒక ప్రశ్న వస్తుంది మన ముందు. దానికి ఈ యమధర్మరాజు బోధిస్తున్న ఆ ఒక పర్సనాలిటీ, వ్యక్తిత్వం ఎలాగుండాలి? ఆత్మానం రతినం విద్ధి, ఈ ఆత్మ మనలో ఉండే ఆ తత్వం, అదే మనకి ఓనర్ ఆఫ్ దిస్ బాడీ. శరీరం రథ. ఫిజికల్ పర్సనాలిటీ ఎలాగుండాలి? క్షాత్రవీర్యం అంటారు వివేకానంద. మజిల్స్ ఆఫ్ ఐరన్, నర్వ్స్ ఆఫ్ స్టీల్ అన్నారు వివేకానంద. అలాంటి ఒక స్ట్రాంగ్ బాడీ డెవలప్ చేసుకునే సామర్థ్యం మనలో ఉందా? చదివేటప్పుడు అలాగ మనం కూర్చోగలుగుతున్నామా? విద్యార్థులు తలనొప్పి లేకుండా, మెడనొప్పి లేకుండా, ఒళ్ళు నొప్పులు లేకుండా కూర్చోగలుగుతున్నారా? దానికి కావలసిన వ్యాయామం, దానికి కావలసిన ఒక ఆహారం, ఒక అలవాట్లు చేసుకుంటున్నారా? అప్పుడు ఫిజికల్గా మనం జయించవచ్చు. సెల్ఫ్ మాస్టరీలో ఇది చాలా ముఖ్యమైన అంగం. వివేకానంద అనేవారు, ధ్యానం చేసే కంట ముందు మీరు బాగా బలిష్ఠులు అవ్వాలి. మీ ఇనుప కండరాలు ఉండాలి, ఉక్కు నరాలు ఉండాలి. అప్పుడు 1 గంట సేపు అయినా 2 గంటల సేపు అయినా స్థిరంగా, సుఖంగా, ఆనందంగా కూర్చొనే ఒక సామర్థ్యం మీకు డెవలప్ అవుతుంది. అదే సేమ్ ప్రిన్సిపల్ మా చదువులో పెడదాం. టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఎలాంటి ఒక ఫిజికల్ పోస్చర్ ఉండాలి. అందుకే స్థిర సుఖ ఆసనం అన్నారు పతంజలి గారు. ఒక రథం ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నారంటే, ఆ రథం ఈ మోడర్న్ కార్స్ లాగా, ఆ సమయంలో రథాలు. ఆ కార్ ఎలాగుండాలి, రథం ఎలాగుండాలి, దాని యాక్సిల్, దాని ఒక చక్రాలు, దానికి రిమ్స్, దానికి కావాల్సిన ఒక స్పోక్స్ ఏమేమి కరెక్ట్గా ఉండాలి కదా. ఒక స్థిరంగా చక్కటి బాడీ స్ట్రక్చర్ ఉండాలి కదా. అప్పుడే 100 కిలోమీటర్ దూరం ఉన్న ఊరికి వెళ్తారో, లేక ఢిల్లీకి వెళ్తారో, లేక మీరు కన్యాకుమారికి వెళ్తారో మీరు డిసైడ్ చేసుకుంటారు. బికాజ్ మీకు కాన్ఫిడెన్స్ ఉంది, నా శరీరం ఈజ్ ఇన్ ఎ గుడ్ కండిషన్, ఏ విధమైన నొప్పులు లేవు, ఏ విధమైన ఇది లేదు అని. అదేవిధంగా మన బుద్ధింతు సారథిం విద్ధి అన్నారు. బుద్ధి అనేది ఒక సారథి, బుద్ధి అనేది ఒక డ్రైవర్. అర్జునుడికి ఎవరు సారథి? శ్రీకృష్ణుడు. వివేకానందకి ఎవరు సారథి? శ్రీరామకృష్ణ పరమహంస. ఈ విధంగా ప్రతి నాయకుడిలోనూ, ప్రతి మహాత్ముల్లోనూ వాళ్ళ సారథులు ఎంచుకున్నారు. వాళ్ళు గురువే సారథి అయ్యాడు, భగవంతుడే సారథి అయ్యాడు. ఆ సారథికి చాలా ముఖ్యమైన ఒక స్థానం ఉంది. అందుకే ఎవరు అన్నారు పెద్దవాళ్ళు, ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడే సారథి అయ్యాడో అప్పుడు మన సమాజంలో డ్రైవర్స్ స్థానం కూడా చాలా పెరిగింది అని. వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్, వాళ్ళలో ఆ డిగ్నిటీ, వాళ్ళలో ఆ ఒక గొప్పతనం పెరిగింది, వాళ్ళలో ఆ వైభవం పెరిగింది. అందుకే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ది డ్రైవర్. అతని మీద విశ్వాసంతోనే ఉంటేనే మనం బండిలో కూర్చుంటాం కదా. సో ఈ విధమైన సారథి బుద్ధి, అవేకండ్ బుద్ధి, కాన్సన్ట్రేటెడ్ బుద్ధి, వెల్ ఇన్ఫార్మ్డ్ బుద్ధి, ఎంతూజియాస్టిక్ బుద్ధి, ఇవన్నీ చాలా అవసరం ఉంది. ఆ బుద్ధినే ఉపయోగించుకుంటాం ఆటలోనో, పాటలోనో, చదువులోనో. ఏ పని చేస్తున్నా కూడా బుద్ధింతు సారథిం విద్ధి. యమధర్మరాజు కూడా ఈ కాన్సన్ట్రేషన్ కోసం ఒక వార్నింగ్ ఇస్తాడు. జాగ్రత్త జాగ్రత్త అంటాడు. ఏమిటది? యూ హ్యావ్ టు హ్యావ్ ఎన్ అవేకండ్ బుద్ధి. నిద్రిస్తున్న ఒక బుద్ధిని, సారథిని ముందు పెడితే ఆ బండికి ఏమవుతుంది, మన ప్రయాణం ఏమవుతుందో మనకు తెలుసు. కొన్నిసార్లు వార్తాపత్రికల్లో, మీడియాలో చూస్తాం, బస్సు గోయిలో పడింది, సేతువు నుంచి, వారధి నుంచి కింద పడింది, నదిలో పడింది. రీసెంట్గా విజయవాడ దగ్గర యాక్సిడెంట్ అయింది. ఎలాగా? ఆ డ్రైవర్కి తెలియదునా? ఆ సమయంలో ఏదో కాన్సన్ట్రేషన్ పోయింది, ఒక బ్రేక్ ఫెయిల్ అయింది బండిది, నిద్రపోయాడు, అలా తూగొచ్చింది. 30 మంది 40 మంది ఒక్క క్షణంలో మరణిస్తారు. ఆ డ్రైవర్కి అదే రోడ్లో, అదే మార్గంలో 10 సార్లు 20 సార్లు వెళ్ళి ఉంటాడేమో. అతనికి తెలుసు ఇక్కడ సేతు ఉంది, అక్కడ తెలుసు పక్కన నది ఉంది, అక్కడ తెలుసు ఒక గొయ్యి ఉంది. అయినప్పటికీ ఆ బుద్ధి ఫెయిల్యూర్. అందుకే బుద్ధికి చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి. అందుకే ధియో యోన ప్రచోదయాత్. ముఖ్యంగా యువతీయులు, విద్యార్థులు కోరేది ఏమిటంటే, రోజుకి సుమారు 54 సార్లైనా 100 సార్లైనా గాయత్రి మంత్రాన్ని జపించండి. నిష్ఠతో, శ్రద్ధతో, భక్తితో. ఎగతాళి కాదు, జోక్ కాదు, జస్ట్ ఏదో లిప్ సింపతి కాదు, మీ పెదవులతో చెప్పే మంత్రం కాదు. అది డీప్గా వెళ్ళాలి. నీళ్లు పోసినప్పుడు చెట్టుకి అది ఎరువుకి వెళుతుందా, భూమిలోకి వెళుతుందా అని మనం
పరీక్షించాలి. అక్కడ 2 నిమిషాలు ఓపికతో నించోవాలి. ఎప్పుడైతే అబ్జార్బ్ అయిందో ఆ నీళ్లు ఎరువులో ఉన్న భూమిలోకి, అప్పుడు ఆ రూట్స్ తీసుకొని చెట్టు బలమవుతుంది. లేకుండా ఉంటే అది నీళ్లు కొట్టుకుపోతే, మట్టి కొట్టుకుపోతే ఏమి లాభం? అందుకే ఈ బుద్ధింతు సారథిం విద్ధి. అదే మనం చూస్తాం ఈ మా వెనకాల ఉండే పెయింటింగ్లో. ఆ బుద్ధి దేన్ని కంట్రోల్ చేస్తున్నాడు? సారథి దేన్ని కంట్రోల్ చేస్తున్నాడు? పగ్గాల్ని కంట్రోల్ చేస్తున్నాడు. పగ్గాల్ని పట్టుకొని ఉన్నాడు చేతిలో. ఒక ఎక్స్పర్ట్ డ్రైవర్, ఫార్ములా రేస్ పార్టిసిపేట్ చేస్తున్న డ్రైవర్. ఆ ఫార్ములా చిన్న కారు బొమ్మలాగా ఉంటుంది చూడడానికి. 300 కిలోమీటర్ వేగంలో దూసుకు వెళ్ళిపోతుంది ఆ బండి. ఆ ల్యాప్ సెంటర్ తిరుగుతూ అదే మార్గంలో తిరుగుతూ ఉంటుంది, అదే రోడ్లో. ఆ కర్వ్స్, దాని స్పీడు మెయింటైన్ చేయడం, దాన్ని కంట్రోల్ చేయడం, ఎంత అద్భుతమైన దృశ్యం అది. భారతదేశానికి సంబంధించిన నారాయణ్ కార్తికేయన్ ఉన్నాడు. అతను కూడా చాలా ఫార్ములా రేస్ టాప్ లెవెల్కి వచ్చాడు. అతను డ్రైవింగ్ చేసేటప్పుడు అతని కాన్సన్ట్రేషన్ గురించి ఆలోచిద్దాం. మనం సారథులైతే ఎలాంటి కార్ డ్రైవింగ్ చేయగలమా? చిన్నపిల్లలు ఆటాడే బొమ్మలు కాదు అది. ఒక్క క్షణం, ఒక్క స్ప్లిట్ సెకండ్ ఏమైనా తప్పయిందంటే, లేక ఏకాగ్రత పోయిందంటే ఆ కారు బాంబులాగా బర్స్ట్ అయిపోతుంది. శవం కూడా ఎముకలు కూడా దొరకవు, అలాంటిగా ఎగిరిపోతుంది అంత. కొన్నిసార్లు యాక్సిడెంట్లో చనిపోయే డ్రైవర్లు ఉన్నారు, ఈ అథ్లెట్ స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు. అయినప్పటికీ గెలిచేవాళ్ళు ఆలోచిద్దాం. ఎవరు గెలుస్తున్నారో, ఎవరు లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారో ఆ ఒక ఫార్ములా రేస్లో, వాళ్ళ మనోభావాన్ని మనం గుర్తించుకోవాలి. కేవలం అప్రిషియేట్ చేసి వాళ్ళని పొగిడి వాళ్ళని అవార్డ్స్ ఇవ్వడం కాదు. వాళ్ళలో ఉండే తత్వాన్ని, వాళ్ళ మనోభావాన్ని, ఆ ఏకాగ్రతని మనం చదువులో పెట్టగలుగుతున్నామా? అది బుద్ధింతు సారథిం విద్ధి. దేన్ని పట్టుకున్నాడు బుద్ధి? మనస్సుని పట్టుకున్నాడు. మనస్సు ఏంటి? పగ్గాలు, కళ్ళెం, లెదర్ బెల్ట్స్, స్టీరింగ్ లాగా. ఆ సమయంలో రథానికి కావాల్సింది లెదర్ బెల్ట్స్. ఆ లెదర్ బెల్ట్ ఎలా ఉండాలి? చక్కగా అది పాలిష్ అయ్యి బాగా స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడు కొన్నిసార్లు ఊపినా దాన్ని, కొట్టినా దాన్ని, ఒక సిగ్నల్స్ ఇచ్చినా కూడా అది తెగదు. ఆ మనస్సు అనేది లెదర్ బెల్ట్స్, మనస్సు అనేది పగ్గాలు. మనస్సు దేన్ని కంట్రోల్ చేస్తున్నాయి? ఇంకొంచెం ముందుకు వెళదాం. ఇంద్రియాలని కంట్రోల్ చేస్తున్నాయి. కారులోకి ఏం కావాలి? ఇంజన్ కావాలి. రథంకి ఏం కావాలి? గుర్రాలు కావాలి. ఆ గుర్రాలే 5 HP ఇంజన్. ఈ మన బుర్రలో 5 గుర్రాలు ఉన్నాయని చెప్తారు యమధర్మరాజు. శబ్ద వినడం, స్పర్శ ఈ చర్మం, రస నాలుక, గంధ ముక్కు, దృశ్య దర్శనం ఈ కళ్ళు. ఈ 5 గుర్రాలు మనస్సుకి కట్టుబడి ఉన్నాయి. మనస్సు బుద్ధి చేతుల్లో ఉంది. బుద్ధికి ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? ఆత్మ. లోపల నుంచి ఇన్సైడ్ అవుట్ అంటారు. జ్యోతిర జ్యోతి ఉజ్వల హృది కందర అనే ఒక పాట ఉంది, వివేకానంద రాస్తారు. హృది కందర, హృదయం ఒక కందరం, ఒక గుహ, చీకటిగా ఉండే ఒక గుహ. ఆ గుహలో ఈ లైట్ ఆఫ్ లైట్స్, ఈ ఆత్మ జ్యోతి వెలుగుతూ ఉందంట. కందరం తెరుచుకోవాలి, ఆ గుహ తెరుచుకోవాలి, ఆ తలుపులు మనం తెరవాలి. ఆ జ్యోతి వెలిగినప్పుడు మన ఆత్మజ్యోతి వల్ల చీకటి అనేది, భయం అనేది, ఆత్మహత్యలు అనేది, కామవాంఛనలు అనేది, కోరికలు, కుసంస్కారాలు, వ్యసనాలు అన్నీ తొలగిపోతాయి, అన్నీ భస్మం అయిపోతాయి, బూడిదైపోతాయి. సో ఆత్మజ్యోతి ఈజ్ గివింగ్ గైడెన్స్ టు ది బుద్ధి. బుద్ధి మనస్సుని కంట్రోల్ చేస్తుంది. మనస్సు అంటే రియాక్షన్స్, మనలో ఉండే ఫీలింగ్స్, మనలో ఉండే భావాలు, మనలో ఉండే ఆ ఒక ప్రేరణ, ముందుకు వెళ్ళాలి అనేది మనస్సు, రిఫ్లెక్షన్. మనస్సు దేన్ని కంట్రోల్ చేస్తుంది? ఇంద్రియాలని కంట్రోల్ చేస్తుంది. ఈ పిక్చర్ని మనం ధ్యానం చేయండి, దీని మీద మెడిటేట్ చేయండి. ఒక 10 నిమిషాలు విరామం తీసుకొని కళ్ళు మూసుకొని బాగా ఆలోచించండి. ఆత్మానం రతినం విద్ధి. విద్ధి అంటే తెలుసుకో. ఏమి? ఆత్మ ఈజ్ ద ఓనర్. దేని ఓనర్? శరీరం రథమేవతు. ఈ శరీరానికి ఓనర్ అది. రథి రథ. రథి అంటే ఓనర్, శరీరం రథ. బుద్ధిం తు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవ చ. ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాన్. ఈ ఇంద్రియాలు, ఈ గుర్రాలు ఎక్కడికి వెళుతున్నాయి?
దాని మార్గం ఏమిటి, రాజమార్గం ఏమిటి? మట్టిలోనో లేక అడవిలోనో వెళుతున్నాయా? లేదు. దే ఆర్ గోయింగ్ బిహైండ్ ది ఆబ్జెక్ట్స్. చూడడం, వినడం ఇత్యాది. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి సారథి అయినట్లుగా వివేకానంద మన జీవితంలో సారథి అయితే ఎంత అద్భుతమైన పనులు మనం చేయొచ్చు. ఆయన కృప వల్ల, ఆయన కరుణ వల్ల, ఆయన ఒక ఆశీర్వాదం వల్ల. ఇది యువక యువతీయుల ఆదర్శం. ఏమైనా సాధించాలి, చదువులో కానీ, మీ ఆటలో కానీ, ఒక కళలో కానీ, ఒక మంచి స్కిల్లో కానీ ఏమి చేయాలి? ఇంద్రియ నిగ్రహం. ముఖ్యంగా ఈ కాలం యువక యువతులకు కావాల్సింది ఇంద్రియ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. ఎలా సెల్ఫ్ కంట్రోల్ కలుగుతుంది? ఆ మనస్సుని బుద్ధి చేతులు అప్పగించాలి. శరణాగతి. తస్మాత్ త్వమేవ శరణం మమ దీన బంధో అంటారు స్వామి వివేకానంద. ఆయన గురువు రామకృష్ణ పరమహంసకి కంప్లీట్గా అంకితం అయిపోయారు స్వామి వివేకానంద. సరెండర్ అంతే, ఇంక మళ్ళీ రెండో మాట లేదు. నీ అహంకారం అంత తన్మయం అయిపోయింది. ఆ సరెండర్ ఉంటే గురు కృప. ఆ సరెండరే నీకు ఒక మంచి ఆయుధం, మంచి ఒక పువ్వు అర్పిస్తున్నట్లు దేవుడికి, పెద్దవాళ్ళకి మనం బొకే అర్పిస్తున్నట్లు. సో ఈ ప్రోగ్రామింగ్ మనం తెలుసుకోండి. అవేకండ బుద్ధి, మనస్సు బుద్ధికి చేతులు అప్పగించాలి. ఆ మనస్సు గుర్రాల్ని కంట్రోల్ చేస్తుంది. మనం ప్రయాణం కరెక్ట్గా ఉందా, ఆ డెసిషన్ కరెక్ట్గా ఉందా, ఎంత దూరం వెళుతున్నాం, ఈ ప్రాసెస్ని, ప్లానింగ్ని, ప్రోగ్రామింగ్ని, ఈ జోన్లో మనం ఉన్నామా? ఏకాగ్రత ఆడుతున్నప్పుడు, ఏకాగ్రతతో మనం చదువుతున్నప్పుడు జోన్ అనేది ఉంటుంది, ఆ ఫోకస్ అనేది ఉంటుంది. ఆ ఫోకల్ పాయింట్ తప్పిందంటే మనం అవుట్ అయిపోతాం, లేక బాల్ బయటకు వెళ్ళిపోద్ది. మళ్ళీ తీసుకురావాలి బాల్ని లోపలికి, మైదానంలోకి. అందుకే స్వామి వివేకానంద అంటారు, మన మనస్సు అనేది ఒక చెరువు లాంటిది, చాలా చక్కగా ఉండే చెరువు, మలినం లేని చెరువు, మలినం లేని నీళ్లు. ఆ నీళ్ళల్లో దురదృష్టవశాత్ ఎవరో ఒకళ్ళు, బయట వాళ్ళైనా మనమైనా అతి ఉత్సాహంతో ఏదో రాయి విసిరాం, ఏమవుతుంది? బురద, ఆ మట్టి అంతా బయటకు వచ్చి ఆ చక్కటి నీళ్ళని, ఆ ప్యూర్ వాటర్ని మళ్ళీ మలినం చేస్తుంది. మళ్ళీ నల్లగా అయిపోద్ది, లేక బ్రౌన్ అయిపోద్ది వాటర్. మళ్ళీ 2 గంటలు 3 గంటల సేపు అది మళ్ళీ సెటిల్ అవ్వడానికి, ఆ మట్టి అంతా మళ్ళీ కిందకి వెళ్ళడానికి సమయం పడుతుంది. అంతసేపు ఏం చేస్తున్నాం? డిస్టర్బ్డ్ మైండ్, డిస్ట్రాక్టెడ్ మైండ్, ఎక్కడికో వెళ్ళిపోయింది. యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం. ఎక్కడెక్కడికో మనసు వెళ్ళింది, అది మళ్ళీ తీసుకురావడానికి సమయం పడుతుంది. బట్ రేపు ఎగ్జామ్ ఉంటే ఎలాగ నువ్వు సమయం వేస్ట్ చేయగలవు? ప్రతి క్షణము ఈజ్ మనీ టుడే. ప్రతి క్షణము చాలా వాల్యుబుల్. ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నాడు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నాడు, బ్రెయిన్ సర్జరీ చేస్తున్నాడు, లేక స్పైన్ సర్జరీ, వెన్నెముక సర్జరీ చేస్తున్నాడు. ఈ చాలా బాడీలో, ఈ శరీరంలో ఉండే ముఖ్యమైన అంగాలు ఇవి, ముఖ్యమైన పార్ట్స్. స్పెషలిస్ట్ ఉంటారు, కార్డియాలజీ సర్జన్స్, బ్రెయిన్ సర్జన్స్, న్యూరో సర్జన్స్. వాళ్ళని అడగండి ఆ ఒక్కొక్క క్షణం ఎంత ఇంపార్టెంటో. ఇది డెడ్ బాడీని వాళ్ళు ఆపరేట్ చేయటం లేదు, శవం మీద వాళ్ళు ప్రయోగం చేయటం లేదు. బతికి ఉంది, అది కాన్షియస్నెస్ ఉంది, హార్ట్ బీట్ ఉంది. ఆ హార్ట్ బీట్ని ఆపించి ఆ క్షణంలో వాళ్ళు మళ్ళీ ఇంకొక హార్ట్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలి, లేక దాన్ని రిపేర్ చేయాలి, బైపాస్ చేయాలి. ఎంత కష్టమండి ఇది. చేస్తున్నారు కదా మేధావులు చాలామంది. దేవి శెట్టి గారు ఉన్నారు, ఎన్నో వేలాది మంది ఆపరేషన్ చేశారు. ఈ విధమైన సెన్సిటివ్ పీపుల్ దగ్గర మనం నేర్చుకునే సమయం వచ్చిందండి. ఆబ్జెక్టివ్ కాదు ఇది, సబ్జెక్టివ్ ప్రోగ్రామింగ్, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. అందుకే ఆ చెరువు లాంటి మనస్సులో ఎంత తక్కువ రాళ్ళు విసిరితే అంత మంచిది. అప్పుడు మనం తక్కువ సమయంలో ఎక్కువ పని చేయొచ్చు. దీన్నే ధ్యానము అంటారు. సో ఈ విషయాల్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. ధ్యానం చేసేటప్పుడు సబ్జెక్ట్ మీద ధ్యానం చేయొచ్చు, ఫిజిక్స్ మీదో, కెమిస్ట్రీ మీదో, లేక మీకు కామర్స్ మీదో, లేక మీకు ఆడిటింగ్ మీదో, అకౌంటెన్సీ, లేక ఇంజనీరింగ్, మెడిసిన్ ఏం చదువుతున్నారో మీ విద్యార్థులు, విద్యార్థినీలు, దాని మీద ధ్యానం చేయండి. యు బికమ్ దట్ సబ్జెక్ట్. రిలీజన్ ఈజ్ బీయింగ్ అండ్ బికమింగ్ అంటారు వివేకానంద. బీయింగ్ అండ్ బికమింగ్ మీలో ఉంది, ఆ తత్వం ఉంది. బట్ దాన్ని అనుభవించాలి, దాన్ని బహిర్గతం చేయాలి కదా, మేనిఫెస్ట్ చేయాలి కదా. అదేవిధంగా మనం మాటికిను ఆ ప్రోగ్రామింగ్ చేసుకునే ఒక ఏకాగ్రత, జాగ్రత్త అవస్థని, జాగ్రత్త మైండ్ని మనం ముందు పెట్టాలి. వీ హ్యావ్ టు కీప్ సీయింగ్ ఇట్.
సో మైండ్ని పరిశుభ్రం చేసే ఒక అలవాటు చేసుకోండి. దయచేసి క్లీన్ చేయండి మైండ్ని, అబ్జర్వ్ చేయండి. అప్పుడు క్లెన్లీనెస్ స్వభావంగా వస్తుంది. ఈ విధంగా కాన్సన్ట్రేషన్ డే బై డే, ఒకేసారి రేపే వచ్చేయాలని ఆశ చూపించకూడదు. ఆశ ఉండొచ్చు, బట్ అది అసాధ్యం. ఇట్ టేక్స్ టైం. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అంటారు. ఒక రోజులో రోమన్ సివిలైజేషన్ పైకి రాలేదు, ఒక రోజులో మన స్వాతంత్ర్యం రాలేదు. ఎన్నో సంవత్సరాలు పట్టింది. బండిలో మనం వెళ్తున్నప్పుడు స్కూటర్ కానీ కారు కానీ ఈ కార్బొరేటర్లో ఒక డస్ట్ పార్టికల్ వెళ్ళిందంటే టుక్ 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 అని బండి ఆగిపోతుంది. జస్ట్ ఒక చిన్న డస్ట్ పార్టికల్, ఒక రవ్వంతా ఒక చిన్న మలినం, అది వదలదు ఆ గ్యాస్ వెళ్ళడానికి. దెన్ పెద్ద రిపేర్ చేయాలి, కార్బొరేటర్ తీసి క్లీన్ చేయాలి. అదేవిధంగా ఈ ఎగ్జాస్ట్ పైప్లో డస్ట్ ఏంటంటే బండి ముందుకు ఎలాగ వెళ్తుంది, బర్స్ట్ అయిపోద్ది, వేడెక్కిపోద్ది కదా. సో మన మనస్సులో, మన ఈ శరీరంలో, మన ఇంద్రియాల్లో, హృదయంలో ఈ మలినాలు ఉంటే ఎలా చదవగలం, ఎలాగ పని చేయగలం, ఎలా నిద్రపోగలం? సాధారణ పెద్ద పెద్ద పనులతో పక్కన పెడదాం. సింపుల్ థింగ్ యాజ్ స్లీప్, సింపుల్ థింగ్ యాజ్ ఈటింగ్. ఇండైజెషన్ అయింది, ఎసిడిటీ ఉంది, లేక మీకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, విరోచనాలు అవుతున్నాయి, మీకు ప్రియమైన స్వీటు, ప్రియమైన ఒక బిర్యానీ, ప్రియమైన ఒక జ్యూస్ ఇస్తే తాగలరా? అది విషంలాగా కనబడుతుంది, విషం అనిపిస్తుంది. వద్దు వద్దు అనేస్తారు. లేదు, నీకు ఇష్టం కదా, మనం 10 రోజుల ముందు తాగావు కదా, ఇంకొక 2 గ్లాసులు తాగు అంటే వద్దు నాయనా అని అక్కడి నుంచి పారిపోతారు. వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ ఈజ్ పాయిజన్, బికాజ్ ఆ సమయంలో ఆల్రెడీ పాయిజన్ శరీరంలో ఉంది. మీరు చనిపోవడానికి ఇష్టపడరు. తర్వాత తాగుదాం, ఇంకో 10 రోజుల తర్వాత బాగా అయిన తర్వాత తాగుతాను అంటారు. కానీ ఆ సమయంలో మీకు ఎంత ఇచ్చినా కూడా మీకు తృప్తి లేదు. యు ఆర్ నాట్ హ్యాపీ. వద్దు అని మనసు చెప్తుంది. సో చూడండి ఎంత సూక్ష్మమైన, ఎంత ఒక ఇది మెకానిజం మనలో ఉంది. బట్ వేరే సమయాల్లో మనం ఎందుకు కేర్లెస్గా ఉన్నారు విద్యార్థులు? ఎందుకు అంత నిర్లక్ష్యం? ఎందుకు అంత అసంతృప్తి? ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ మీ మీడియాలో, అంటే వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, తర్వాత మీ వేరే వేరే దీంట్లో? ఆ ఎంజాయ్మెంట్స్ ఎలా జరుగుతుందంటే భోగాలు ఆ వస్తువులు చూసి మాత్రమే. ఇన్సైడ్ యు ఆర్ ప్యూర్, ఇన్సైడ్ యు ఆర్ ది హ్యాపీయెస్ట్ పర్సన్. సో ఆ డిటాచ్మెంట్ ఏకాగ్రతలో చాలా అవసరం ఉంది. డిటాచ్మెంట్ అదే మనం 24 గంటల్లో చేస్తున్నది ప్రతి ఒక్కళ్ళు. కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది మెకానికల్గా చేస్తారు. తెలిసి చేయడం మంచిది. ఎక్కడ డిటాచ్ అవ్వాలి, ఎక్కడ నేను ఆ మనస్సుని కాన్సన్ట్రేట్ చేయాలి అనే ఒక చిన్న ఈ ఒక స్కిల్ని, ఈ ఒక చిన్న ఒక స్టైల్ని మీరందరూ నేర్చుకోవడానికి కావాల్సిన ప్రోగ్రాములు ఉన్నాయి. హ్యూమన్ ఎక్సలెన్స్ సంస్థలో, రామకృష్ణ మఠంలో ఎక్స్పర్ట్స్, అద్భుత మేధావులు చాలామంది వచ్చి ఆర్మీ నుంచి, టెక్నాలజీ నుంచి, ఆటపాటల నుంచి వచ్చి నేర్పిస్తారు. దయచేసి వీకెండ్స్ వేరే రోజుల్లో రండి. మీరు బాగా నేర్చుకొని ఉత్తీర్ణవ్వాలి. మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, దీనికి ప్రజలకందరికీ మీరు మంచి లీడర్స్ అవ్వాలి, వాళ్ళ ఐడియల్స్ అవ్వాలని నేను కోరుకుంటూ ఈ పరీక్షా సమయంలో మీ అందరికీ నా శుభాకాంక్షలు మరియు బెస్ట్ విషెస్. చక్కగా ఎన్ని పరీక్షలు ఉన్నాయో, ఇంకెంతమంది ఉన్నారో రాయడానికి, వాళ్ళందరూ ఉత్తీర్ణవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. లోకా సమస్తా సుఖినో భవంతు.